गणेशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
शब्दप्रियाय नमः। ॐ अक्षराय नमः। डं 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 डम्बाय नमः। వావ్ సూపర్ ఒకసారి అందరూ గట్టిగా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకుని ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకుని ప్రభువయ్య అయోధ్య రామయ్య
వారిదే చక్రవర్తి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగినయా మహిళ జన్లను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలి రక్కసుడ పహరించితే ఆక్రోశించెనయా అసురును తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా చాకలి నిందకు సత్యము చాటక కులసతినే విడనాడెనయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగములు అతడికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆయుధ రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతరామమయ్యం భక్తుడి భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలము పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయ్యా సీతారామ లక్ష్మణులకు ఆభరణమునే చేయించనయ్యా పంచవటిని ఆజానకి రాముడు పర్ణశాలాదిగో సీతారాములు దళములాడి శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారింది శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారింది శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం గడిగే కోనమరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆయుధ రామయ్య చేయూతలిచ్చేవాడయ్యా మా సీతారామయ్య అయ్యో పాల పిట్టలో బలపు నీ పైట మెట్టుపై వారిందే పూల పుట్టలో మెట్టు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీతులు పెట్టును కట్టి పడేసిందే పిల్లల గుండెలో ఇల్లే కట్టేసిన కన్నా పదలి రంగు నువ్వే పెట్టేసిన గుండెలో
సో ముందుగా అందరూ మిమ్మల్ని కలుసుకున్నాం అంటే దానికి ముఖ్య కారణం వంశీధర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే మమ్మల్ని టీవీలో చూస్తుంటారు, ఈరోజు మీ ఊరు మాకు చూపించారు. సో వంశీధర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకెక్కువ సోదు కొట్టకుండా ఇప్పుడు మా నరేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు. వంశీధర్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి ఈవెంట్ ఇచ్చినందుకు. ఇక మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా మా లేడీ ఫైమా. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? జిత్తే నన్ను మాట్లాడితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మా జమీన్పాలెం అంతా రెడీగా? ఓకే అమ్మ అందరు బాగున్నారా? లేదు బాగాలేదు. 10,000 అప్పు కావాలి, ఇస్తావా? 10,000 వాళ్ళకి ఇస్తే నేనెట్లా తినాలి? చూసారా, ఇలాంటి వరస్ట్ పంచులు చాలా వేస్తారు. నిజంగా 10,000 అంటే ఈ వేళ్ళు అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా మీ విలేజ్కి రావడం. అలాగే సాడ్ నువ్వు వచ్చినందుకు. మా మాధవ్ అన్నకి అలాగే వంశీధర్ రెడ్డి అన్నకి స్పెషల్లీ థ్యాంక్ యూ. మా అన్న స్టార్ట్ చేస్తాడు, కీ లేదు. ఒకసారి జిద్దని చప్పట్లు కొట్టండి అమ్మా. అది కాదు, అక్కడ ఆడవాళ్ళు అందరూ సైడ్లు కూర్చున్నారు, ముందు కూర్చోవచ్చు కదా. వచ్చి ఎలక్షన్లో పింఛన్ డబ్బులు ఇస్తున్నారంటే ఎగేసి వెళ్ళిపోతాడు. అమ్మ కూర్చోండి. అద్భుతంగా మిమిక్రీ చేస్తాడంటే ఏదైనా వాయిస్ విని మనం గుర్తుపడతాం. వీడు చెప్తే కానీ తెలియదు అది ఆ వాయిస్ అని. అంత చెప్పలే, మనకు కూడా తెలియదు ఆ వాయిస్. అంత బ్రహ్మాండంగా చేస్తాడు. ఇందాక ఆయన మ్యాజిక్ చేశాడు కదా, అలాంటి మ్యాజిక్ ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. లెట్స్ వెల్కమ్ జితేందర్. కాదు శోభనం చేస్తాను. 80 ఏళ్ళు సమాధిలో కుళ్ళ పెట్టి చెప్పిన నిన్ను వదల బొమ్మని వదల రావే రావే అనగానే అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకున్న ఆ గజ్జల శబ్దం, ఆ పట్టిల శబ్దం. రావే రావే పట్టలు కొట్టవే పిల్ల పంట ఈ పర్వానికి వచ్చింది. వస్తా 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 జమ్మిపాలెకు వస్తా. మళ్ళీ పూలు పెట్టుకున్నాక మీ ఇంటికి వస్తా. ఆయన తీసుకువచ్చండి. మరి వాళ్ళ పిల్లలు అందరూ బాగున్నారా? సాయి కిషన్ గారు వచ్చారండి. అండ్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు? మల్లె పూలక్క, ఓ మల్లె పూలక్క. ఒక నిమిషం, నువ్వు ఊర్లో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చావు. అక్క అక్క అన్నట్టు బొక్క మీద చేస్తాను సార్. అందుకే నేను బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నాను. ఎందుకు? బొక్కలు ఉండే కదా. మళ్ళీ చెప్పట్లు వరస్ట్ పంచ్. అన్నిసార్లు అక్కని పిలవద్దురా. మా ఇష్టం. మా అక్క ఈ శివదాసు గురించి చర్చ పెట్టిండు. అమ్మ చూడన్నా, పొద్దున్నాక మంచి పుట్టిన తెలుసు, ఇప్పుడే రాములోని పూజ అయ్యేదాకా మంచి పుట్టిన తెలుసు. ఇక పక్కన ఎవరో వినగొట్టి పెట్టిరు. దీని గురించి చర్చ, దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న చంద్రబాబు నాయుడు అని పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ చంద్రబాబు అన్న. అన్న ఒక్కసారి నవ్వన్న, నవ్వుతే చూడాలన్న నిన్ను. నవ్వకపోతే నవ్వక తమ్ముడు, ఆ విధంగా ముందు పోవాలి. ఇవాళ చూడు మా మల్లెపూలక్క ఇలా కూర్చుందో. తల్లి ఏది ఏమైనా సరే జమ్మి పాలనలో నాకు తెలిసి బంగారు తల్లిలో నువ్వే కనిపిస్తున్నావమ్మా. కానీ వెనకాలన్న ఇంకొక అక్కన చూడు ఎల్లో శారీ కట్టుకొని కూర్చుంది. చెల్లెమ్మ నువ్వు తప్పకుండా మా దానివే. కానీ వెనకాల ఒక ఆవిడ పింక్ శారీ కట్టుకుంది. నీకు మాకు సంబంధం లేదమ్మా. ఇవాళ చూస్తా ఉంటే శివదానస్సు విరగొట్టాలని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే తల్లి, చిట్టి తల్లి, చిట్టి తల్లి, చిట్టి తల్లి చోటోడు ముందు శంఖం మోయినట్టుంది. మరి అదే చూస్తే మేము విరగొట్టలేని తెలియస్తూ పోయిస్తా ఉన్నా. ఓకేనా కూర్చో. దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న ద గ్రేట్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ జగన్ అన్న. అన్నగారు ఇవాళ అన్నయ్యని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు ఉప్పు వచ్చింది.
నెల్లూరులో ఉన్నటువంటి సముద్రం మొత్తం ఇక్కడే ఉందనిపిస్తా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే శివధనస్సు తప్పకుండా విడగొట్టింది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకే కూర్చోయే, మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న కేసీఆర్ సార్ పిలిచడం. హలో సార్. ఏ ఆగవాయ లొలివేటకు ఏ పీకల మల్లు ఇంట్లో పోయిన ఇక్కడ ఊద పొంగిలేదు ఇక్కడ ఊదకు తమ్మి. మరి తమ్మి ఇక తమ్ముడు కూర్చుని పెట్టి పింఛన్ వస్తుందా లేదా? వస్తుందా? వస్తే తీసుకో, కోటర కొనుక్కో, ఓడద్దు అంటున్నాడు. మరి వాళ్ళ చూస్తే మల్లెపూలకి ఎడిపోయింది ఇప్పటిదాకా ఈయనే ఉండే. మేకప్ వేసుకుంటున్నా అండి. అమ్మ మీ ఆడాలి మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం కదండి. క్లాస్ అక్కర్లేదు. వైన్ షాప్కి వెళ్ళి 90 వేసావంటే మీ అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. చెప్పలేరా రే? ఏమండి? ఏంటి? ఏంటి తాగొచ్చారా? అవును తాగొచ్చా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు కదా. మీ ఆడాలి మేకప్లు మానేస్తే బిల్డింగ్లు కట్టుకోవచ్చు. అసలు తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పు. తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనం రాడు. ఎందుకు? ఎందుకంటే ఉన్నవన్నీ ఆడంకొని తాగుతాడు. ఇంకా తాగినోడిని ఎప్పుడు అప్పు అడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడే అప్పులు చేసుకొని తాగుతూ ఉంటాడు. ఇంకా తాగినోడికి ముసల్తనం రాదు. ఎందుకు? మధ్యలోనే పోతాడు కాబట్టి. ఇంకా చాలా ఉన్నాయి కనుక ఆ. మందు గురించి మాట్లాడితే ఇంకేమని అడుగు. ఏమండి అదంతా కాదు కానీ మన ఇంట్లో కిటికీకి కట్టెలు కుట్టియండి. కట్టనా? ఆ. ఏమైంది? పక్కింటోడు చూస్తున్నాడు. చూసాడా? చూడలేదు. చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్టంలో. ఆ? కనీసం మన ఇంట్లో బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టియండి. ఏమైంది? ఎదురింటోడు చూడబోయాడండి. చూసాడా? చూస్తే చంపేను. నువ్వెందుకు చంపడం? చూస్తే అడుగు వేసుకొని చేస్తాడు. ఆ? నిజం చెప్పాలంటే శోభన రోజు చచ్చిపోవాల్సిందమ్మా నేను. ఇంకా బతికే ఉన్నాను. ఏమండి? ఏంటి? పక్కింటోడు గొడవేంటి? పక్కింటి ఆయనతో చిన్న గొడవ అయింది. ఆ. ఆ మాత్రం దానికి వాళ్ళ ఆయన ఇంత కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. ఏంటి? నా నెత్తి మీద కొట్టాడు ఇంత కర్రతో. వాడు ఇంత పెద్ద కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆడి పెళ్ళం చేయి నా చేతిలో ఉంది. ఛీ! అది కొట్టింది అందుకే. మరి ఈ పక్కింటోడు గొడవేంటి? ఏమండి, మన ఇంటికి ఎవరైనా ఇస్తే మర్యాద ఇవ్వడం తప్ప? ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే? భోజనం చేద్దాం రండి అంటాం. అదే రాత్రి పడుకునే టైంకి వస్తే? పడుకుందాం రండి అంటాం. నేను అదే అన్నా. ఆ మాత్రం దానికి ఒరే ఊరికే జోక్. జోక్ జోక్ అని సీరియస్. సర్లేదా, ఏంటి కావాలి చెప్పు. ఏమండి అదంతా కాదు కానీ నాకు ఒక వడ్డానం కొనియండి. ఏంటిది? వడ్డానం. వడ్డానం కొనియడానికి మాది కళ్యాణి జ్యువెలర్స్ కాదమ్మా, ఆ. నెల్లూరు సెంటర్లో కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే 2 వడలు ఇస్తాను, నడుము కట్టుకొని తిరుగు. ఛీ, ఛీ. ఏమండి ఏంటి? అదంతా కాదు కానీ ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నన్ను ఒక డౌట్ అడిగారండి. ఏంటి? ఫైర్ స్టేషన్ లో మీ అబ్బాయిలే పనిచేస్తారు, మాలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? ఎందుకంటేనమ్మా ఆడకి కొంపలు అంటించడం తప్ప ఆడపడం రాదమ్మా. ఇందుకే మా మగాళ్ళు పనిచేస్తారు. ఏమండి ఓవరాక్షన్ చేయకండి. ఇంకొక డౌట్. ఏంటి? బట్టతల మీ అబ్బాయిలకు వస్తుంది, మా అమ్మాయిలకు ఎందుకు రాదు? మరి ఇది మగాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన విషయం. బట్టతల మగాళ్ళకే వస్తుంది, ఆడాలకి రాదు. ఆ. ఎందుకంటే పెళ్ళి అయ్యాక పిల్లాన్ని ఏమి పీకలేక మాది మేమే పీక. అందుకే మాకు బట్టతల వస్తుంది. ఏమండి ఏంటి? ఏంటి మీ అబ్బాయిలు తెలివైన వాళ్ళు అనుకుంటున్నా? ఏయ్, అబ్బాయిలు ఎప్పుడు తెలివైన వాళ్ళు మాట్లాడరా? అంత సీన్ లేదు, మా అమ్మాయిలే తెలివైన వాళ్ళు. సరే, రోడ్డు మీద వెళ్తుంటే ఒక 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. ఆ. మీ ఆడాళ్ళు ఏం తీసుకుంటారు? మా ఆడవాళ్ళు అయితే 2000 నోటు తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే ఇంకొకటి అడుగు. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. ఆ. మీ ఆడాళ్ళు డబ్బులు తీసుకుంటారా, జ్ఞానం తీసుకుంటారా? మా ఆడవాళ్ళు జ్ఞానం ఉన్న కూడా తీసుకుంటాం. అమ్మ ఇప్పటికైనా అర్థమైంది ఆడాళ్ళకి జ్ఞానం లేదని. ఆ? మా మగాళ్ళు అయితే డబ్బు తీసుకుంటాం. మరి ఓవరాక్షన్ చేస్తున్నారు మీరు. మా పుట్టింటికి వెళ్ళాలి. పుట్టింటికి? ఆ. ఏ ఊరే మీది? మా ఊరా? జమిపాలెం. తీసుకా. ఇదిగో ఇదే ఏంటి వచ్చేది, దీన్ని తీసుకెళ్తే మోసం వస్తావు. ఇదిగో ఇదే జమ్మిపాలెం. ఆ. ఉండి మీ ఊరు వెళ్ళాలని బస్సు ఎక్కిస్తా. ఓకే. అంకుల్ ఇలా వెళ్తే ఏంటి? నాకు తెలియకుండా పిల్లని ఎప్పుడు కన్నావు? పిల్లలు కాదండి, ఆ. నేను ప్యాసింజర్. నువ్వు పిల్లడు కదా? కాదు. పెద్దోడువేనా? పెద్దోడినే. చూపించు. చూపించా. ఇంట్లో పెట్టొచ్చా? సరే ఏం కావాలన్నా? ఇలా వెళ్తే జమిపాలు వస్తారా? ఇలా వెళ్తే జమ్మిపాలెం రాదు కానీ చైను వస్తుంది. తెచ్చు. ఓకే ఓకే. అబ్బా ఎవరండి ఈ చుక్క? మీ అక్క పేరేంటి? సోనాలి. బిందా? నేను సత్తు బింది, నేను వస్తుంది. ఏం కావాలా నీకు? మీ ఆవిడని చూస్తుంటే నాకు కవిత చెప్పాలనిపిస్తుంది.
దాని ముఖం చూస్తే నాకు కవిత వస్తుంది. నిజంగా దీని ముఖం చూస్తే నాకు మోసమే రాదమ్మా. చెప్పు చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా. నీ కోసం తెచ్చా ఈ గొడుగు. ఓహే. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని పాసి ముందు కడుగు. ఆ? ఏం కావాలా నీకు? కాదండి, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులు కావు. ఏదో శోభన గదిలో కన్నట్టు అంత ఎక్స్ప్రెస్ చెప్పు. ఇదిగో ఆ. నీకు ఒక రెండు మంచి విషయాలు చెప్తా. చెప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారులు ఆ. సైకిల్ పెడతాన్నారనుకో బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతాన్నారనుకో కార్ అడుగు. అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలా నీకు? మీ ఆవిడ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. అమ్మా ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారు? చేతులు ఒప్పండి. వెరీ గుడ్. అందరూ ఆడవాళ్ళు జుట్టు ఊడిపోతున్నారు, బాధపడుతుంటారమ్మా. ఆ. ఇంత ఒత్తైన జుట్టు మీకు కావాలంటే మీరు ఆ జుట్టు పెరిగినాక ఇంట్లో చీపిరి పెట్టక్కడ దీంతో ఊడ్చేయడం వెళ్ళగా జాగ్రత్త. ఊడ్చేటప్పుడు మీ మొగుడు కానీ ఊడిస్తాడు, బయటకు పోతాడు. చెప్పే సీక్రెట్ చెప్పు. సో ఆ సీక్రెట్ నేను ఈ ఊర్లోనే చెప్తున్నాను. నా జుట్టుకు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తాను. మరి రాత్రి విగ్గు తీసి గోడ తగిలిస్తుంది. ఏం కావాలరా నీకు? ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు జమ్మిపాలెం. ఆ. అదే జమ్మిపాలెంలో ఇన్ని కొంపలు ఉన్నాయి కదా. ఆ. డోర్ నెంబరు, ఆ, పిన్ కోడ్ ఆ. చాలా ఉండాలిరా. అవును. ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉందండి? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్. ఇవన్నీ తెలుసు మా అత్తగారి లేదా? రోజు చార్మినార్ దగ్గరికి 1,00,000 మంది వస్తారు. ఆ. మీ అత్త దగ్గరికి కూడా ఏ, వస్తారు. ఏమండి నాకు అడ్రస్ తెలుసు. మీ ఆవిడ తెలుసు, ఒకసారి పంపిస్తారా? తిరిగి పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిది, తిరిగి రాదు. ఆ? సరే, తీసుకో. వావ్ సూపర్. ఏయ్ ఇక్కడ రావచ్చురా.
ఊర్లో కొంచెం సౌండ్ పెంచు ఓకేనా, ఇంకో తీస్తావు కదా బాగుంది. అక్క అప్ప గారు, నరేష్ గారు, ఒక్క నిమిషం, నేను క్లియర్గా చెప్పాను భార్య భర్తలని. మరి అక్క తమ్ముళ్ళు వచ్చారు, అక్క తమ్మ ఇల్లు ఎక్కడ? ఇందాక తిన్నా కదా, అది వంశీధర్ రెడ్డి గారి ఇల్లు. ఆ ఇంటి కిందే ఉంటాం రెంట్కి. వంశీధర్ రెడ్డి గారి ఇంట్లో రెంట్ కొంటున్నారు. అవును. ఈ ఊరేనా? ఈ ఊరే. కూర్చోండి రండమ్మా. ₹1,00,000 మొదటి ప్రశ్న, మీ ఇది ఆ. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు, లవ్వు కాదు అరేంజ్ కాదు, ఆ. మరి అది పోరంబోకు పెళ్ళ సహజీవనం అంటే డేటింగ్ ఏమే. అవు ఏమన్నారు అది? అవు. రెండో ప్రశ్న, ఆ, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలను అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్ ఏమే. అవు అవు అంతా బాగుంది, అదేంటో ఏదో శ్మశానంలో నక్కాల్సినట్టు అంటే ఇంతకుముందు శ్మశానంలో పని చేసేదండి, ఏం చేసేది? డప్పులు కొట్టేది. ఇదా? ఆ. మరి నువ్వు చిన్నదొరకలు ఉంది, ఏ ఊర్లో ఇది? జన్మిపాలెం. ఇందాక కదా ఇంట్లో ఉంటానంటున్నావు. అంతే, అది సైడ్ బిజినెస్. ఎవడన్నా పోతే డింకటి కాదు. మీ ఆవిడ నువ్వు ఇద్దరునా? మీ ఈవెంట్ మేనేజ్మెంట్ పేరు? మాధవి వెల్స్. మాధవి వెల్స్. ఓకే, ఆ. ₹1,00,000 మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురునే కని వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? జన్మిపాలెం. ఎక్కడ ఉన్నారు? అవ్వ ఇందాక నుండి అరుస్తున్నాడు చూడు, ఆ. ఆడు మా పెద్దోడు. ఆ, ఇగో ఇటు వెళ్తున్నాడు చూడు, ఆడు చిన్నోడు. పిల్లలందరినీ కనీసి ఎక్కడ వదిలేశారు? జన్మిపాలెంలోనే. ఎందుకు వదిలేశారు? టైం పాస్. ఎందుకు? ఊరికే డేటింగ్ అంటే సహజీవనం ఏమే. అవు అవు. చివరి ప్రశ్న, ఆ, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి సహజీవనం అంటే? డేటింగ్ ఏమే. అవు అవు. వింటా? ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నా, ఆ. ఇలా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి. అంటే నీ ₹1,00,000 కోసం ఇప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోమాట? ఈ ఆవిడని తీసుకెళ్ళి ఆ. శవాల దగ్గర డప్పు కొట్టుకోండి. మొదటి ఏదో డేటింగ్ చేసుకుందాం. మాధవ్ ఏడ్చింది. బామ్మగారు, ముసలాడు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు, మరి ఇప్పుడేంటి? అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కదా. ముసలాడికి పోయే కాలంలో 3 వస్తుంది, ఆ, ఇది ఎండాకాలం కదా. లేదు ముసలోడు పోయే కాలం. కూర్చో ఏమంటున్నాడు? బామ్మగారు, మూసుకొని కూర్చోమన్నాడా? బామ్మగారికి కొంచెం చెవుడండి. బామ్మ, అర్థమైంది. దీనికి ఏమైంది? అంటే పిచ్చిలేస్తా ఉంటుంది అప్పుడప్పుడు ముసలోడికి. ₹1,00,000 మొదటి ప్రశ్న, ఆ? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మా వాళ్ళు అర్థమైంది. ఏమర్థమైంది? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? అమ్మా, ఆడేవో పెండం దగ్గర కాకులు తీసుకెళ్ళి ఇలా వేసాడు, దానికి ఎంత అర్థం ఉందా? ఉంది. చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా అన్ని పెద్దలు గుర్తించిన సంబంధాలే. రెండో ప్రశ్న, అరే. ఎవరు నొచ్చి ఇక్కడ చూసుకోవాలి, ఇది పబ్లిక్. వద్దు. ఏమైంది ముసలాడికి? చెప్పాను కదా పోయే కావాలి. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకేం పోయే కాలరా? అరే చెప్పరా నువ్వే. ఈడు ఒకరు కలర్ తక్కువ, డాన్స్లు ఎక్కువ. చాలు అర్థమైంది. ఏమర్థమైంది? ప్యాంట్ జరిగిందా? లేదు, మరి స్టెప్ అర్థమైంది. ఆ. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆ, ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకో, ఓకే ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టినాను. గాలాడగా పుట్టుకొని పోతే వైట్ సారీ నాకు బాగోదప్పా, తెల్ల చీర బాగోదు నాకు. ముక్కు రంధ్రాలు. ఆ. మూడో ప్రశ్న,
ఆడుతుంటే ఏ రోజు కాదు నాకు. ఓకే, మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? ఆగు, ఆ బొక్కల స్టెప్ నేనే వేస్తా. కొట్టండి మ్యూజిక్. ఆడికేమో లబా దబ్బా కొట్టాడు, నేను డ్యాన్స్ వేసేసరికి శంఖ అవుతున్నాడు. కొట్టు మ్యూజిక్. అర్థమైందా? ఏంటి నీకు పైసా? పోనీ అమ్మా. నువ్వే చెప్పరా. చాలు చాలు, పట్టేయగలదు. ఏమర్థమైంది? ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఆడేమో కరెంట్ పోల్ దగ్గర కుక్కలు అలా చేస్తే పిల్లలు పుడతారా? ఎంతమంది? ముసలోడు గ్రేట్. ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? జమిపాలు. ఏంటి ఊరి పేరు క్రికెట్ టీం కూడా ఉందా? చివరి ప్రశ్న. ఒకటే ఉంది. అది కాదురా, ఆడి ఆడికి పొద్దున్నే జ్వరం వచ్చేటట్టు. అది కాదురా, ఆడి ముఖం చూస్తే కుక్క దగ్గరికి వెళ్తావు. నువ్వే వెళ్తున్నావురా? నాకు తెలియదు. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? చెప్పరా. గిరా గిరా తిరుగు. అర్థమైంది ఇప్పుడు. ఏమర్థమైంది? ముసలడమనే నడుస్తుంది. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట కొట్టాలి. చీరలు కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అన్ని అడుగులు
ಹರಿಗೆ ಮನುವಂಟ ಬಡರೆ ಅನರ ಜನಮಂತ ಕಟ್ಟು ಮಟ್ಟು ಗಜ್ಜಿ ಕಟ್ಟು ಚಿಂದು ಕೊಟ್ಟಿ ಜಗಮಂತ ಅದಿರೆ ಅದಿರೆ ಕಣ್ಣೆ ಅದಿರೆ
అయ్యగారు ఏం చేస్తున్నారు లోపల? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. ఏంట్రా అది? అక్కడ తోటల కట్టలు అందుతాయా? అందువు. సరే, విషయం ఏంటి? అరే ఇవాళ పాపకు పెళ్లి చూపులు. ఏ పాప? మన పాప. దాని మొహం చూసారా? ఆ? గాడ్జిల్లా సినిమా దగ్గర నుంచి చూసినట్టుంది. ఏ? దీని బాబు గారు, ఆ. ఈ ఊర్లో ఉన్న జనాలందరూ కుళ్ళుకోవాలి. ఆ. ఏరా నాన్న, ఏ బ్రాండ్ వేసారు అంత బాగా పనిచేస్తుంది? బాబు గారు, ఆ ఊళ్ళో ఉన్న జనాలందరూ నవ్వుతున్నారు. ఆ. అల్లుడు గారి కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్ లో ఉంటాయి, ముక్కు ప్రభాస్ లో ఉంటది, పెదాలు ఎన్టీఆర్ లో ఉంటది. సంక సంపూర్ణేశ్ బాబులో ఉంటుందా? ఏ? ఇన్ని పోలికలు ఎక్కడ ఉన్నాడండి? ఉన్నారా? అంటే అల్లుడు గారు చూడటానికి మిల్క్ బాయ్ లో ఉంటాడు. మహేష్ బాబు ఓకే. బుక్కలకి వెళ్తే మిల్క్ వస్తుంది. ఒక నిమిషం ఆగు, పైకి నేను చెప్తాను. మహేష్ బాబు అంటే ఎవరు తెలుసా? మాట్లాడుకుంటాడు కాదు. మహేష్ బాబు అంటే హీరో అలా ఉంటాడు. ఓకేనా? ఓకే. అరే అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏమంటావు? ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? కూల్ డ్రింక్ ఎక్కడ కొంటాం? షాప్ లో. కడుపు కన్నా తింటావు, గడి తింటావు, దున్నపోతున్నా బిల్డప్ ఇవ్వాలరా. అది దున్నపోతే అంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదే. మూతులు గుర్తురా. ఏం చెప్పాలండి? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇవ్వాలి. ఏమే ఎలియన్ పైకి లేవో సార్ నువ్వు. నువ్వే. మా కొంపలో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి జమ్మిపాలెంలో? ఒకటి. అది కూడా కూలింగ్ లేక ఉండిపోయి పెట్టుకున్నాం. బిల్డప్ ఇవ్వాలరా. అంటే ఒక ఫ్రిడ్జ్ ఉంటే 3 ఉన్నాయని చెప్పాలా? పాప ఆ మహేష్ బాబు కోసం అబద్ధం ఆడతా. కూర్చో. కూల్ డ్రింక్ అక్కడ కొబ్బరి బొండం అడిగితే కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఎవర్రా నెల్లూరులో 10 రూపాయలు బొండం ఇచ్చేది? ఎంత? 30 రూపాయలు. బిల్డప్ ఇవ్వాలరా. ఇంటి ముందు 400 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి అనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని. పాప ఆ మహేష్ బాబు కోసం నేను అబద్ధం ఆడతాను. బాబు సున్నాలు వేసుకునే ఎదవా. పెళ్లి చూపులు మహేష్ బాబు వచ్చే టైం ఏంది? ఇప్పుడు రావడం సున్నాలు వేయడానికి. మరి ఆగు. ఏమండి మొన్న దొడ్లో నీళ్ళు వెళ్ళట్లేదు కొట్టరా అంటే సెఫ్టీ ట్యాంకు. ఇప్పుడు నా తీసుకెళ్తావు నీళ్లు? సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు కాదు మరి నా అల్లుడు మహేష్ బాబు. బుక్కలకి వెళ్తే మిల్క్ వస్తుంది. బుక్కలకి వెళ్తే మిల్క్ వస్తుందని గేదెను తీసుకొచ్చావరా? నేను గేదైతే నువ్వు దున్నపోతా. అల్లుడు వచ్చి కూర్చో. ఇంతకీ ఎవరు? అమ్మాయి. వాళ్ళ నాన్న కోటరేసి ఉన్నాడు. నేను ఫుల్ వేస్తా ఇద్దరం కలిసి. అసలు వాళ్ళ నాన్న వచ్చాడంటే నీకు వేయడానికి నోరు ఉండాలిగా. కూర్చో. జమ్మిపాలు రౌడీ వాళ్ళ నాన్న. కూర్చో. అల్లుడు కూర్చో. రే అల్లుడు గారు షూ చూసావా? ఎంత? 1 lakh. ఇది 1 lakh అంట. నెల్లూరు జాతరలో కొంటే 10 రూపాయలు. చూదురా అది ఎటు పోయిందో కూడా తెలియదు. రా మా ఊర్లో కుక్కలు కూడా ముట్టుకోవట్లేదు. ఏమనుకుంటున్నారా? అల్లుడు గారు కటింగ్ ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఎక్కడికి వెళ్తారు? లండన్. చూసారా? మీరు వెళ్ళి సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు బాత్రూమ్ లో చేయించుకుంటారు. బాత్రూమ్ ఎట్లా? అరే లండన్ అంటే ఏంటో ఇదే కదా మనకి. ఇగో ఈ లండన్కి వెళ్ళాలని పాస్పోర్ట్ అక్కర్లే, మరి చొంపు ఉంటే మామా నేను వెళ్ళిపోతా. అమ్మాయి చూడు. ఇందాక షూ వెళ్ళి వెళ్తాం వాళ్ళ నాన్న కొడితే. కూర్చో. అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంత తెలుసా? ఎంత? 3,000 రూపాయలు మా అల్లుడు గారు ఇన్కమ్. ఏం మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ అంతే ఇస్తున్నారు. మామా నేను వెళ్ళిపోతా. అమ్మాయి చూడు, అమ్మాయి చూడు. వాళ్ళ నాన్న చూడు గుడికి ఎలా ఉన్నాడు. దొంగ పెట్టి కొడతాడు. కూర్చో. అల్లుడు గారు సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? 1,50,000. ఏం మాట్లాడుతున్నారా? వీడి పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతే వస్తాయి. మామా నేను వెళ్ళిపోతా. షూ ఎగిరినట్టు నువ్వు కూడా కూర్చో. కూర్చో. అరే అల్లుడు గారు బాగా ఎండను పడేటట్టు కూల్ డ్రింక్ పట్టుకురా. కూల్ డ్రింక్ అంటే పాప మన ఇంట్లో ఉన్న చిన్న ఫిష్ లో తెమ్మంటారా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫిష్ లో తెమ్మంటారా? లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ తెమ్మంటారా? మామా నీకు ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయా? అరే మనకి ఇన్ని ఫ్రిడ్జ్ ఉన్నాయి. అల్లుడు గారు తెలియలేదురా. మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అవునా? అక్కడైతే గ్యాస్ ఎక్కువ వస్తుంది. అరే కూల్ డ్రింక్ ఆల్రెడీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే జమ్మిపాలెంలో ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా?
నెల్లూరులో ఉన్న 200 ఎకరాలు తీసుకురావాలా, కావల్లో ఉన్న 400 ఎకరాలు తీసుకురావాలా? మామా నీకు ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి మామా. రే కూర్చో, టైం అవుతుంది. కొబ్బరి పండు తర్వాత ముందు అమ్మగారు పిలుచుకుంటారా? అమ్మగారు అంటే కనీసం కాదు. ఏమండి ఇది ఎక్కడ తగిలితే కదరా అమ్మా, తమిళమ్మాయి కాదు ఎవడైనా ఎదుటోడు కాలికి నమస్కారం పెడతారు, మీరేంటి మీ కాలికి పెట్టుకుంటున్నారు? అదేదో ఒకటి ఉంది కొట్టలేదు. ఒక దున్నపోతే ఎత్తుకపోయింది ఇందాక. ఓకే వచ్చింది. నమస్తే. నేను ముందే చెప్పాను ఆ షూ కుక్కలు కూడా ముట్టుకోరని. అరే ఎవరురా? ఓ వంశీధర్ రెడ్డి గారు పంపించింది మీరేనా? ఏమవుతారు వంశీ గారు? వంశీధర్ రెడ్డి అన్నయ్య, నువ్వు నరేష్ రెడ్డి సొంత అన్నయ్య. మరి మీ అన్న హైట్ ఉన్నారు? నా హైట్ మా అన్న తీసుకున్నాడు. సొంత అన్నయ్య ఇద్దరు చేయకొస్తే ఎర్రగా రక్తం వస్తుంది. ట్విన్స్ ఇద్దరు ఒకేసారి పుట్టారు. కమల పిల్లలు. అది కమల పిల్లలు హస్తం పిల్లలు కాదు, కమల పిల్లలు. కమల పిల్లలు. ఓకే ఓకే. నాకు జమ్మిపాలెం అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. నీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఏది ఒక ఛాన్స్ అంటే ఇది కాదురా, ఒక సీన్ ఇస్తా. చిత్రం ఇది మాట్లాడు తెలుసా? ఏం చేయాలి? తీసుకోవాలి. సాయి కుమార్ సినిమా చూసి వచ్చారా? 100 కంచర్ గడులు ఒకసారి అడిచినట్టు అనిపలేదు. నువ్వు కొడతావు లేదా? సీన్ జాగ్రత్త వినాలి. గెటప్ సీనా చిత్రం సీనా? దగ్గర ఆర్టిస్ట్ అనేవాడికి భయం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ఏం చేస్తారు? భయం మనసులో భయం పెట్టుకుంటే నటుడు బయటకు వస్తాడు. స్టేజ్ మీద చేయండి. ఓకే రెడీ రెడీ 1 2 3 యాక్షన్. కొడుకా ఏమైందిరా? ఎక్కడా? అది ఆడికే పడుతుంది. తెలుస్తుంది ఎవరికి పడుతుంది. కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మా అది ఇంజక్షన్ ఎక్కడ వేస్తుంది? నడుముకు. అది యాక్చువల్లీ వేరే చోట వేద్దామంటే ఏం చేశారు? భయం. ఊరి పరువు తీస్తారా? జమ్మిపాలెంకి ఒక రేంజ్ ఉంది. ఇదేనా మీరు చేసేది? ఇప్పుడు ఏం చేయమంటారు? సెంటిమెంట్ అది కాదుగా, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఆడవాళ్ళు ఆ సీన్ చూసి కళ్ళ నుంచి కన్నీళ్ళు రావాలి. కారం పొడి వసుకోమని చెప్పాడు. నాకే ఇస్తారు. ఉల్లిగడ్డలు వసుకోమని. నీకు వస్తా ఇప్పుడు ఎక్కువ మాట్లాడాలంటే. ఏదండి? ఐ వాంట్ సెంటిమెంట్. అమ్మా కళ్ళలో చూస్తే నీళ్ళు వస్తున్నాయి రావట్లేదు. సరే రెడీ 1 2 3 యాక్షన్. హలో పనిచేస్తుంది కదా. ఎక్కడ నడుపురా?
కొట్టిన తప్పులేదు. అది మాట్లాడుతున్నప్పుడు మధ్య అట్లా కాదు. అదే మేడం నువ్వు చెప్పేది నేను చెప్తే చెప్పాలా? నువ్వు కూడా చెప్పు. అందరికీ నమస్కారం. అందరికీ అంటే నమస్కారం ఉంటా. నేను అందరికంటే అందరికీ నమస్కారం అంటే నమస్కారం. సరేనా? చెప్పు. అందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అట్ట కాదు, నేనేం చెప్తే అదే చెప్పాలి. నేను ఎట్ట చెప్తే అదే చెప్పాలి. సరేనా? చెప్పు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్. ఏంటది? నేనేం చెప్తే చెప్తున్నావు? నువ్వు కదా చెప్తున్నా అంటే నేనేం చెప్తే అదే చెప్తావా? చెప్పు. నేను చాలా మంచివాడిని. నేను మహా గొప్పవాడిని. నేను ఉత్త వెదవని అదందరికీ తెలుసు. అదేంటది? సరే కానీ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారు? చాలా మంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు? చిన్ని పిల్లలు వచ్చారు. హాయ్ చిన్ని పిల్లలు, హాయ్ అనండి. హాయ్. ఇంకా ఎవరెవరు వచ్చారు? పెద్దవాళ్ళు కూడా వచ్చారా? పెద్దవాళ్ళు వచ్చారు, బాగానే ఉంది. ఇంకెవరెవరు వచ్చారు? వంశీధర్ రెడ్డి గారు వచ్చారు. వంశీధర్ రెడ్డి గారు నీకు తెలుసా? నాకన్నీ తెలుసు. ఆయన నేను చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకున్నారా? ఇక్కడ బాగానే ఉంది. ఇంకెవరెవరు వచ్చారు? భాస్కర్ గారు వచ్చారా? ఎవరు? బుల్లెట్ భాస్కర్ గారు. ఎవరైనా? జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు నీకు తెలుసా? నాకెందుకు తెలియదు. ఆయన నేను చిన్నప్పటి నుంచి ఒకటే క్లాసు ఒకటే బెంచి. అవునయ్యా. ఆయన అది చూసుకొని పాస్ అయ్యాడా? నీది చూసుకొని పాస్ అయ్యాడా? అవునయ్యా. కావాలంటే ఆయన అడుగు. ఆయన అడగబడలేదు కానీ నిన్ను అడుగుతా. ముందు ఆయనకి ఎన్ని వచ్చినాయి? 80. వెరీ గుడ్. నీకెన్ని వచ్చినాయి? 20. అదేంటి అది? నీది చూసుకోకపోతే ఆయనకి 80 వస్తే నీకు 20 రావడం ఏంది? ఇంకా ఎక్కువ రావాలి కదా. ఎట్టొస్తే ఉండేది 100 కదా. ఏది 100లో 80 ఆయన కాపీ కొట్టాడు కాబట్టి నీకు 20 వచ్చినాయా? అవునయ్యా. అబద్ధం. నువ్వే ఆయన్ని చూసుకోకపోతావు. అవునయ్యా. మరి ఆయనకి 80 వస్తే కనీసం నీకు 60 అయినా రావాలి కదా. మరి 20 రావడం ఏంది? ఆయన ఆన్సర్లు రాశాడు, నేను క్వశ్చన్ రాశాను. అటెందుకు చేసావు? చెరువు పని చేద్దామని భలే అడిగింది ఆయన. సరే, నీకు పెళ్ళి అయిందా? మా నాన్నకైందా? నీకు పెళ్ళి అయిందంటే మీ నాన్నకైందంట. మీ నాన్న పెళ్ళి నువ్వేటి పుట్టావు? నేను అడ్వాన్స్లో వచ్చేసావా? భలే అడిగింది ఆయన. ఇంతకీ నీకు పెళ్ళి అయిందా లేదా? ఎందుకు కాలేదు గురుగారు? 1కి 2 అయింది. 1కి 2 అయినాయా? 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరంగా? ఎవరు చెప్పారేంది? 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం చట్టరీత్యా నేరం కానే కాదు. ఎక్కడ? హాస్పిటల్ ఏమని రాసి ఉంటుంది? ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమని రాసి ఉంటుంది? ఒక్కరైతే నొద్దు, 2 అయితే హద్దు. అయ్యో, అది పిల్లలకయ్యా. నాకేం తెలుసు? పిల్లలకి అనుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఏమైనా
Fly to me now. 3D glasses. 3D. See, prepare for proceed. Come on guys, ఒకసారి గట్టిగా వావ్. థ్యాంక్ యూ వావ్ సూపర్ శ్రీకాంత్ గారు. 1947లో మా తాతగారు బేబీ జమ్మిపాలలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఏంటి ముద్దు కావాలా? ఒక రోజు మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు కలిసి రాత్రంతా ఒక్క నిమిషాలు ఏంట్రా మటన్ బొక్క చీరుతున్నావు? లేదు సార్, మరి మా యావిడకి ముద్దు పెడుతున్నా. ఎవరా నేను స్టేజ్ ఎక్కించింది? మిమ్మల్ని ఎక్కించుడే. జమ్మిపాలు ఏ ఊరిది? జమ్మిపాలే. జమ్మిపాలలో లేకుండా చేస్తారు. ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతారా? పొట్టి నా కొడుక గన్మెన్లు చెప్పారంటే కాల్చి పారేస్తారు. మీరు ఒక్కరోజు చదువుకున్న గన్మెన్లు కూడా నా బొక్క. సైలెన్స్. ఎవడారు సార్? ఇగో ఉండాలా వెళ్ళిపోవాలా? ఆడు వెళ్ళిపోవాలన్నాడు నన్ను. 1947లో మా తాతగారు జమ్మిపాలలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఒకరోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు సైలెంట్గా ఉండాలి. 1947లో మా తాతగారు ఎవర్రా? రోడ్డు మధ్యలో కారకం పెట్టాడు. బుద్ధుందా? బుద్ధుందా? మనిషివా? పశువా? ఎవడు? నువ్వే. కారు కొంటే కొంటే సరుకు అది ఎక్కడ పెట్టాలో తెలియాలి. తున్నపోతు ఎవర్రా? బుద్ధుండాలా? సిగ్గుండాలా? కార్ నెంబర్ ఎంత? 0000. అది నా కార్. 0000 ఫ్యాన్సీ నెంబర్ తెలియదురా నీకు? సారీ సార్, సారీ. ఇంకొకసారిగా నా కొడుక మీటింగ్ అయ్యే లోపు లేపేస్తానండి. 1947లో మా తాతగారు ఎలారా సార్ నేను మాట్లాడుతుంటే ఏదో కుక్కరిస్తున్నట్టు నాకు ఆ సౌండ్ నన్ను అంటున్నారా వాళ్ళు అంటున్నారా? 1947లో మా తాతగారు జమ్మిపాలలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? మాట్లాడతావా ఏడుస్తావా? ఆడపిల్లకి కష్టం వస్తే ఎమ్మెల్యే తోడుగా ఉంటాడు. ఈ ఆడపిల్లకి వచ్చిన కష్టం ఏంటి? నా బర్రె తప్పిపోయింది సార్. నీ బర్రె తప్పిపోలే, ఇక్కడే ఉంది. ఎక్కడ? అదేంటి? అమ్మతో నా బర్రె లెక్కన రా. అది బర్రె. బ్యాంకులో పెట్టా. అని పాలు పిక్కుదాం అనుకున్నా. పాలు కావాలా? 20 లీటర్లు పిత్తుకుంటావా? యూజ్లెస్ ఫెలోస్. కనీసం 2 లీటర్స్. మీరెందుకు మన అవుతున్నారు? 2 లీటర్స్ అంటే నాకు వస్తాయి ఏంటి? సైలెన్స్. 1947లో జమ్మిపాలెంలో ఏం జరిగిందో తెలుసా? మా తాతగారు ఆ రోజు ఒక పెద్ద పైప్ ఒక్క నిమిషం. ఎవరండి ఈ స్టేజ్ ఎక్కించింది? ఎవరు? ఏం కాదు
ఇచ్చాడు నీకు అండర్వేర్ కూడా తడిసే వరకు నీకు ఒక్క నిమిషం ఏం కావాలి ఏం కావాలంటే ఏమంటాడంట్రా అంటే వీడికి ప్యాంట్ ఇచ్చి నేను చెట్టు వెళ్ళాలా మీకు అలవాట్లేదు కదా ఏంటి చెట్టి పోరా పో అరే thumbs up. నెట్లోకి వెళ్ళిపోయి థమ్స్ పట్టు నోట్లోంచి వస్తుంది కదా ఈ రోజు ఎవరు ఆపినా సరే నేను చెప్పేస్తా ఏదో ఒకటి చెప్తా 1947లో మా తాతగారు మరి అమ్మా ఏమండి ఊర్లో ఫంక్షన్కి వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు చూసుకోరు నేను ఎదిగి పెడతా అమ్మ పేరు అమ్మా అమ్మ పేరు అంటే ఫైమా ఒక నిమిషం మీ అమ్మ పేరు ఫైమానా ఆడమ్మ పేరు ఫైమానా మా అమ్మ పేరు మరి నీ అమ్మ పేరు అంటే ఆడు ఫైమా అంటున్నాడు తెలియదండి సరే మీ అమ్మ పేరు చెప్పు మమ్మీ మీ అమ్మ పేరు మమ్మీ మమ్మీ కాదురా డమ్మి మమ్మీ కాదు మమ్మీ సరేనారా ఏమండి ఈ పిల్లాడు తప్పుడిపోయాడు మీ నాన్న పేరు చెప్పు నాన్న అరే దొరికావు మీ నాన్న బుల్లెట్ భాస్కరా చూపి ఒకసారి ఆధార్ కార్డు చూపి ఆనందం చేస్తారా ఈ పిల్లాడి తల్లి ఈ పిల్లాడి ఎవరు అది ఎవరితో నాకు తెలియదు మా అమ్మ చెందనకూడదు ఇది మీ అమ్మ కాదు నువ్వు నేను భాస్కర్ కొడుకుని అనుకుంటా 1947లో మా తాతగారు ఒకరోజు ఇది నీళ్ళు మీ ఊరికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేకి మర్యాద ఒక్కడన్నా పట్టించుకున్నాడా కనీసం ఒక్కడన్నా నీళ్ళు ఇచ్చాడా నాకు నీళ్ళు ఇచ్చి నువ్వు తాగుతున్నావేరా మూత వెళ్తలేదు సార్ మూత వెళ్ళట్లేదు కదా మూత రావట్లేదురా ఎందుకు ఇచ్చారా మీకు తెలంగాణ అడిగినందుకు నండో రాజులు 1947లో మా తాతగారు వదలండి మా తాత గురించి చెప్పేస్తా 1947లో మా తాతగారు జమ్మిపాలెంలో నీళ్ళు లేకపోతే ఏం ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చినప్పుడు సన్మానం కార్యక్రమం మాటలు ఈజీ అమ్మా మన ఎమ్మెల్యే గారికి గట్టిగా సన్మానం జరగబోతుంది గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా మీరు సార్ ఒకసారి మైక్ పట్టుకోండి వంగోండి ఇంకోసారి అలా చేస్తారా ఊరికి పిలిచి రాయర్లోంచి పిండి వచ్చింది అంత లూజుగా ఉన్న 100 రూపాయలు ఎందుకు వేసుకున్నారా ఏమండి ఎవరైనా చీరలకు పిండి ఎట్టుకుంటాడు ఇటు లోపలేసిన డ్రాయర్ పిండి ఎట్టాడు వేలకు వేలు సంపాదిస్తున్నాను కదా 1947లో మా తాతగారు జమ్మికు ఏంట్రా కింద పెట్టు ఎవరి తాలూకా నువ్వు రా తీసుకో ఫోటో తీసుకో ఎవర్రా ఉమ్మేశాడు ఎవడు మరి కెమెరాలో మీ ముఖం చూసి ఉమ్మేసింది ఎందుకు మరి ముఖం నువ్వు మొక్కం అన్నం ఆపావు ఆడెవడ వెనకాల గేదాన్ని ఫుల్ చేశాడు అరే మొత్తం ఊరంతా కొడపలుకున్నారా నా పనులు చేయడానికి సో మన వంశీధర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా అమ్మా ఏంటి ఇప్పుడు కరెంట్ అయిపోయిందా మీ ఇంట్లో మా ఆడవాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి
ఈరోజు మీ ఊర్లో ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి, అంటే అందరి వల్ల జరిగింది కానీ మా జబర్దస్త్ టీము మమ్మల్ని అందరినీ పిలిపించినటువంటి ఒకసారి ఆయనకి గట్టిగా చెప్పడం కొట్టాలి ఆడవాళ్ళందరూ. సమీపాలెం గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం వాళ్ళందరికీ, మాధవ్ గారికి హృదయపూర్వక నమస్కారములు. మాకు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి గ్రామ ప్రజలందరూ సహకరించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకునే దానికి మేము ఇంకా సహకరిస్తామని మీకు మాటిస్తున్నాము. గిరిజన కాలనీ కల్లూరు రంగయ్య గారికి, కల్లూరు రమణయ్య గారికి, తుప్పాకుల రమణయ్య గారికి, మునుస్వామి గారికి, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాము. నాకు గట్టిగా సహకరించిన నరరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక ముందు ఇంకా మీరు తిరునాళ్ళు చేసుకుంటా ఉంటే ఇంకా సహకరించుకుంటూ ఇంకా ముందుకు పోదామని నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వంశీధర్ రెడ్డి గారు, గట్టిగా చెప్పండి వంశీధర్ రెడ్డి గారికి. జబర్దస్త్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీధర్ రెడ్డి గారు గ్రామ పెద్దలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన మాట గుర్తుంది కదండి, భవిష్యత్తులో మన గ్రామంలో ఏ పండుగ జరిగినా దానికి తన సహాయ సహకారాలు అందిస్తారన్నారు. గట్టిగా చెప్పట్లు ఆ విషయానికి. థ్యాంక్ యూ వంశీధర్ రెడ్డి గారు. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख